జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్మృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్వజనిగళితం వ్యాబలాత్కృత్య భుంక్తే ఘోరా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేన మదశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యస్య పాదనఖద్యోతిః అజ్ఞానధ్వాంతనాశనం తస్మై శ్రీగురుదేవాయ నతిరస్తు ఆత్మబంధవే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఇవాళ 7వ రోజుల్లో మనం ప్రవేశించాము. గోదాదేవి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావైలో 7వ పాసురాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్థ తాత్పర్యాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. கீசு கீசு என்றெங்கும் ஆடைச்சாத்தன் கலந்து பேசின பேச்சதவம் கேட்டிலையோ பெய்ய பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்ப கை பேசத்து வாசனருங்குஜனாயச்சியல் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ. நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. ఈ పాసురాన్ని గోదాదేవి అనుగ్రహిస్తూ నిన్నటి పాసురంలో కూడా పక్షుల యొక్క ధ్వనిని తెలియజేసింది. ఈరోజు కూడా పక్షుల యొక్క ధ్వనిని తెలియజేస్తూ ఆ పక్షులు ఏ విధంగా అరుస్తున్నాయో దానిని కూడా చెబుతోంది. కీచు కీచు ఎన్రు ఎంగుం ఆనై చాత్తన్. కీచు కీచుమని ఎంగుం ఆనై చాత్తన్ భరద్వాజ పక్షులు కలందు ఒకదానితో ఒకటి కలిసి చేసినటువంటి పేచ్ అరవం పెద్ద శబ్దమును కేటిలయో వినలేదా అని లోపల గోపికను ఉద్దేశించి అంటోంది. వీళ్ళు ఎట్లా లేచారో చెబుతూ కాసుం పిరప్పం కలగలప్ప కైపేరుతూ, కాసుము అనే ఒక ఆభరణము, పిరప్పం అనేటువంటి ఒక ఆభరణము మెడలో వీళ్ళు ధరించి ఉన్నారు గోపికలంతా కూడా. ఆ 2 ఆభరణాలు కలగలప్ప కలగలామని కైపేరుతూ పెద్ద శబ్దాన్ని చేస్తున్నాయి. వాస నరంకుయల్ పరిమళించేటువంటి కేశపాశము కలిగినటువంటి ఆయచ్యర్ గోపకన్యకలు మత్తినాల్ ఓసై పడుత్త తైరవం కేటిలయో. మత్తినాల్ అంటే కవ్వముతో, ఓసై పడుత్త ధ్వని చేసేటట్లుగా, తైర్ అరవం పెరుగును చిలుకుతూ ఉన్నారు. ఆ చిలికేటువంటి ధ్వనిని
కీర్తిలయో వినలేదా? నాయగప్పెన్ పిళ్ళాయ్ ఓ నాయకురాలా, నారాయణన్ మూర్తి కేశవనై, మేమంతా కూడా నారాయణ, మూర్తి, కేశవ అని పాడవం పాడుతూ ఉంటే నీకేటే కెడత్తియో, నీవు విని కూడా పడుకొనే ఉన్నావా? దేశముడయాయ్ ఓ తేజశాలిని, తిరవు తలుపు తిరవమ్మ అంటూ ఇవాళ గోపికని పిలుస్తూ ఉన్నారు. నిన్నటి వరకు జరిగిన పాసురాలలో ఆ గోపికని మేలుకొల్పుతూ పక్షులు కూస్తున్నాయి, పుళ్ళుం సిలింబినగాన్ అని చెప్పింది. ఆ పక్షులు కూస్తున్నాయి. ఇవాళ పాసురంలో ఆ పక్షులు ఎట్లా కూస్తున్నాయి? కీసు కీసు ఎన్రు ఎంగుమానై చాతన్, భరద్వాజ పక్షులు అనే ఆ పక్షులకు పేరు కూడా చెప్పింది. ఆ భరద్వాజ పక్షులు కీచుకీచుమంటూ అంతటా కూడా శబ్దం చేస్తున్నాయి. ఇది తెల్లవారింది అనటానికి ఒక చిహ్నంగా చూపించింది. మన వ్యాఖ్యానం చెప్పేటువంటి ఆచార్యులంతా దీనికి అందంగా చెబుతూ కీచు కీచు అని ఎందుకంటున్నాయట పక్షులు అంటే, కృష్ణ 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 అంటూ ఉండేవాళ్ళు అక్కడ గోపికలంతా కూడా. అది విని 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 పక్షులు కూడా వారికి కృష్ణ కాస్త కిట్ట అయింది, కిట్ట కిట్ట అని పిలిచేవాళ్ళు. ఆ కిట్ట కిట్ట కాస్త ఈ పక్షుల యొక్క నోటిలో పడేసరికి అది కీచు కీచు అంటూ వచ్చిందిట. అట్లాగా ఆ శబ్దం చేస్తూ అవి మాట్లాడుకుంటూ ఉన్నాయి. కలందు పేసిన పేచ్చిదము, ఒకదానితో ఒకటి కలిసి చేసినటువంటి పెద్ద శబ్దంగా వస్తుంది. సాధారణంగా మనం గ్రామాలలో ఎక్కడైనా పెద్ద చెట్లు ఉండే చోట రాత్రి పూట అవి నిద్రించి తెల్లవారుజామున లేచి పెద్దగా శబ్దం చేస్తూ అరుస్తూ ఉంటాయి. నిన్నటి భాషల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది, పక్షులు అరుస్తున్నాయని. ఆ శబ్దాన్ని వినలేదా అన్నది. ఇవాళ భాషలో కూడా ఆ పక్షుల యొక్క శబ్దాన్ని గురించే చెబుతోంది. అయితే ఈ పక్షుల పేరు ఏమిటి అంటే భారద్వాజ పక్షులు అని. భరద్వాజ పక్షులు అనేటువంటివిట వాటి అందంగా ఉంటాయట, వాటి నేత్రాలు చాలా అందంగా ఉంటాయట. అలాంటి పక్షులు వస్తున్నాయి అని. నిన్న మనం చెప్పుకున్న పక్షి అంటే జ్ఞాని అని అనుకున్నాం. జ్ఞాని పక్షి ఎట్లా అయితే ఆకాశంలో విహరిస్తుందో, జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఆకాశంలో విహరిస్తాడు అని మనం చెప్పుకుంటున్నాం. పక్షికి ఆకాశంలో విహరించడానికి 2 రెక్కలు కావాలి. అట్లాగే ఈ జ్ఞానికి కూడా ఆకాశం అంటే ఈ భూతాకాశం కాకుండా ఆకాశ శబ్దం చేత చెప్పబడేటువంటి పరమాత్మలో విహరించటం కోసంగా 2 రెక్కలు కావాలి. అవి ఏమిటి అంటే ఒకటి జ్ఞానము, రెండవది అనుష్ఠానము. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథాఖే పక్షిణాంగతి తథైవ జ్ఞాన కర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమ అని మనం చెప్తారు. అంటే అర్థం ఏంటి? 2 రెక్కలతో పక్షి ఎట్లా అయితే ఆకాశంలో విహరిస్తోందో, జ్ఞాని అనేటువంటి వ్యక్తి కూడా జ్ఞానము అనుష్ఠానము అనేటువంటి రెండిటితో పరమాత్మను పొందగలుగుతాడు. కనుక ఆ పక్షులు భరద్వాజ పక్షులు అంటే వాటి నేత్రములు అందంగా ఉన్నాయి అని చెప్తున్నాం. నేత్రములు అంటే జ్ఞానాన్ని కలిగించేవి నేత్రాలు. భరద్వాజ పక్షులు అంటే భరద్వాజులు లాంటి పక్షులు అందమైన చక్కని జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు. అలాంటి పక్షులు అంతటా కూడా కూస్తున్నాయి. ఈ పక్షులు అని చెప్పడం వల్ల మనకు పక్షుల యొక్క ఉపదేశాలు మనకు గ్రంథాల్లో కనిపిస్తాయి. ఇటు ఉపనిషత్తుల్లో కానీ అటు రామాయణాదుల్లో కానీ ఎక్కువ పక్షుల యొక్క సందేశం మనకు కనిపిస్తోంది. మనకు ఒక తైత్తిరీయ ఉపనిషత్తులో ఒక కథ కూడా చెప్పబడింది. జానశ్రుతి అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన గొప్ప ధార్మికుడు, ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండేవారు. ప్రజలలో మంచి పేరు ఉండేది. కానీ ఆయన భగవంతుని యొక్క భక్తి మార్గంలో లేకుండా ఉన్నాడు. అలాంటి ఆ వ్యక్తికి జానశ్రుతి అనేటువంటి రాజుకి, ఆయన రాజు,
ఆయనకి ఎట్లాగైనా సరే భగవంతుని భక్తి కలిగించాలి అని ఆలోచనతో ఇద్దరు మహనీయులు రెండు పక్షులుగా మారి ఆకాశంలో విహరిస్తూ వస్తున్నారట. ఈ జానశ్రుతి అనేటువంటి వ్యక్తికి పక్షి భాష కూడా తెలుసు. ఈయన పైన పడుకొని ఉన్నాడు. ఈ పక్షులు రెండు పక్షులు ఒకటి ముందుగా వచ్చేస్తోంది, ఒకటి వెనక్గా వస్తోందిట. ఎక్కడైతే జానశ్రుతి పడుకొని ఉన్నాడో అక్కడ దాకా రాగానే వెనక ఉన్నటువంటి పక్షి అంటోంది, భో భో బల్లాక్ష బల్లాక్ష జానశ్రుతే సమం దివా జ్యోతిరాదతం తన్మాం ప్రపాంక్షీ అని వెనక నుంచి ఒక పక్షి అన్నది. ఏమిటి దాని అర్థం అంటే, ఓ బల్లాక్ష అని ఆ పక్షికి ముందున్న పక్షికి పేరు. ఓయ్ బల్లాక్ష బల్లాక్ష, కింద చూడు జానశ్రుతి అనేటువంటి మహనీయుడు ఉన్నాడు. ఆయన యొక్క గొప్ప తేజస్సు జ్యోతిలాగా ప్రకాశిస్తుంది. నువ్వు ఆయన దాటుకుంటూ వెళ్ళవద్దు. ఆ జ్యోతి యొక్క ప్రకాశంలో నువ్వు నష్టపడతావు. ఆయన దాటవద్దు, ఆయన దాటుకుంటూ వెళ్ళవద్దు అని చెబుతారు. అందుకోసమే చూడండి, చిన్నతనంలో పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు కూడా ఆరు బయట పడుకోబెట్టద్దు అని చెబుతారు. ఎందుకు అంటే పక్షులు తిరుగుతూ ఉంటాయి, పక్షి దాటకూడదు అని. ఈ పక్షిని కూడా వెనక ఉండేటువంటి పక్షి వద్దు వద్దు వెళ్ళొద్దు అని ఆపబోయిందిట. కానీ ముందు ఉన్నటువంటి పక్షి ఏం చెబుతోంది, క్వా రైక్వామాత్థ అనేసి వెళ్ళిపోయిందిట దాటుకుంటూ. అంటే ఏంటి అర్థం, ఇతడు ఏమైనా రైక్కుడా అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ పడుకున్నటువంటి ఇతను జానశ్రుతి ఈ మాటలు విన్నాడు. వెనక ఉండి పక్షి అతను దాటవద్దు, మహారాజు గొప్పవాడని చెబుతూ ఉన్న కొద్దీ ఈ ముందు ఉన్నటువంటి పక్షి ఇతను రైక్కుడా ఏమి అంటూ దాటకుండా వెళ్ళిపోయింది. అంటే రైక్కుడికి అయితే దాటకూడదు, కానీ ఇతనికి ఏముంది దాటొచ్చు కదా అంటూ వెళ్ళిపోయింది. అంటే నాకన్నా గొప్పవాడు ఎవరో రైక్కుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అని అనుకొని అతన్ని అన్వేషిస్తాడు. ఎంత వెతగ్గా రైక్కుడు అనేటువంటి ఓ మహనీయుడు అతనికి కనిపిస్తాడు. ఆ రైక్కుడు ఒక చినిగిపోయిన బట్టలు కట్టుకొని ఎక్కడో ఒక బండి కింద కూర్చొని ఉన్నాదట. వారిని ఆశ్రయించి వారికి ధన కనకాదులు సమర్పించి వారిని ప్రార్థన చేసి వారి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు ఈ జానశ్రుతి. ఇప్పుడు పక్షులు చేయటం వల్ల, పక్షులు చెప్పడం వల్లనే ఈయన ధార్మికుడయ్యాడు, బ్రహ్మజ్ఞానం కలిగింది. అలా మంచి వాళ్ళల్లో ఇలా పక్షుల రూపంలో వచ్చి వారికి జ్ఞానబోధన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా ఈ పక్షులు జ్ఞానులకు చిహ్నం. అలాంటి పక్షులు ఏం చేస్తున్నాయి, కలందు పేసిన పేయచ్చు అరవం, ఒకదానితో ఒకటి కలిసి చేసేటువంటి ధ్వని అది. నిన్నటి పాసురంలో పక్షులు కూస్తున్నాయి అని చెప్పినప్పుడు మనం జ్ఞానులు వేదాధ్యయనం చేస్తున్నారు అని చెప్పుకున్నాం. ఇవాళ ఒకదానితో ఒకటి కలిసాయి ఆ పక్షులు. అంటే ఆ జ్ఞానులు తమ శిష్యులకు పాఠాలను బోధిస్తూ ఉండటం. దానివల్ల గురువు గారు ఒకటి చెబుతూ ఉంటే మళ్ళీ శిష్యులు దాన్ని 2 సార్లు ఆవృత్తి చేయటం అవుతూ ఉంటుంది. అలా పరస్పరం వాళ్ళు మాట్లాడుకుంటూ వారు అధ్యయనం చేయటం కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో స్వాధ్యాయము, ప్రవచనము, స్వయంగా వారు అధ్యయనం చేయటము, ప్రవచనం చేయటం కనిపిస్తుంది. అట్లాగా కీసు కీసు ఎన్ను ఎంగుమానైచాత్తన్, కలందు పేసిన వాళ్ళు కలిసి మాట్లాడుకున్నటువంటి పెద్ద ధ్వని వినిపిస్తోంది అంటూ గోదాదేవి తెలియజేస్తోంది పక్షుల యొక్క ధ్వనిని. కీసు కీసు ఎన్ను ఎంగుం ఆనైచాత్తన్ కలందు వేసిన పేచ్చదవం కేటిలయో, పెయ్యపెన్నే ఆ ధ్వనిని వినలేదా? పెయ్యపెన్నే అంటే ఓ పిచ్చిదానా అని అర్థం. అంటే భగవంతుని యొక్క అనుభవాన్ని ఒంటరిగా అనుభవించటం పిచ్చిదనం. అందరితో కలిసి అనుభవించాల్సినటువంటి భగవద్ అనుభవం ఒక్కరిగా అనుభవించటం అనేది పిచ్చిదనము. కనుక ఈ గోపికను పిచ్చిదానా అని పిలిచినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ పాసురం, నిన్నటి పాసురంలో పూదత్త ఆళ్వార్ అనేటువంటి ఒక మొదల ఆళ్వార్లలో ఒకరైనటువంటి వారిని మేల్కొల్పారు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ పాసురంలో కూడా ఈ పదం చేత
పొయ్యిగై ఆళ్వార్ అనేటువంటి మహనీయులు మేలుకొలుపుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. వారిని కూడా లోకమంతా పొయ్యిగై, ఓ పిచ్చి వాళ్ళనే అనేవాళ్ళట. అయ్యా, మిమ్మల్ని లోకమంతా కూడా పిచ్చివాళ్ళు అంటోంది అని ఆయనతో చెబితే, అవును, లోకానికి అందరికీ నేను పిచ్చివాడిని, లోకమంతా కూడా నాకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నారు అని అనేవాళ్ళట. ఎందుకు అంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా అనశ్వరమైనటువంటి వస్తువులు యందు, శాశ్వతంగా ఉండనటువంటి వస్తువులు యందు ప్రేమ పెంచుకొని ఇదే ఆనందాన్ని ఇచ్చేది అని అంటూ వీటిని పొందడం కోసమే ఆధారపడుతూ ఉన్నారు. కనుక ఈ లోకులంతా నాకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నారు అని చెప్పేవాళ్ళట. అట్లాగా ఆయన చేసిన మరొక పని కూడా కనిపిస్తుంది. తిరుమడిసై ఆళ్వార్ అనే ఒక ఆళ్వార్ ఉండేవారు. వారు ఒక్కొక్క మతాన్ని కూడా తీసుకొని ఆ మతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని దానిని ఒక గ్రంథంగా రాసి ఉంచేవారట. ఆ గ్రంథాన్ని చూసిన తర్వాత దాన్ని పరిపూర్ణత లేదు అని తెలుసుకొని ఆ మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని తీసుకొని మరి ఆ మతంలో అన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి ఒక పుస్తక గ్రంథాన్ని రాసి దాన్ని కూడా అధ్యయనం చేసిన తర్వాత దీంట్లో కూడా పరిపూర్ణత లేదు అని తెలుసుకొని వేరొక మతాన్ని తీసుకుంటూ అన్ని మతాలను తీసుకుంటూ ఆయన 100 పుస్తకాల దాకా రాశారట. అట్లాగా వారిని ఎట్లయినా మార్చాలి, ఇట్లా ఒక్కొక్క మతాన్ని తీసుకునే బదులు వారి పరిపూర్ణంగా శ్రీమన్నారాయణునికి యొక్క పదతత్వాన్ని తెలుసుకోవాలి, తెలిసేలా చెయ్యాలి అని ఈ పెయ్యాళ్వార్ వారు ఒకసారి ఎదురుకుండా వీధిలో వస్తూ ఉంటే వారు వచ్చేటువంటి దారిలో ఒక చెట్టుని తీసుకొని ఆ చెట్టుని పైకి పీకేసి తల్లకందులుగా చేసి దానిని ఒక కుండలో నాటి పైన వేళ్లకు నీళ్లు పోస్తూ ఉన్నారట. మామూలుగా చెట్టుకి ఎక్కడ పోస్తాం, వేదిలోనే నీళ్లు పోయాలి. చెట్టు వేళ్ళు భూమి పైన ఉన్నప్పుడు, భూమి లోపల ఉన్నప్పుడు వాటికి నీరుని అందిస్తాం. కానీ వీరు ఆ మొక్కను పైకి పీకి వేళ్లను పైకి ఉంచి చెట్టుని కిందకి పెట్టి తలకిందులుగా చేసి పైన వేళ్లకు నీళ్లు పోస్తున్నారట. ఈయన వెళ్తూ ఇది చూశారు. చూసి ఇదేమిటి చేసే పని, ఈయన తలకిందులుగా చేస్తున్నాడే అని అనుకొని వెళ్ళేవాడు కలుస్తా ఆగి, హే పిచ్చివాడా అని పిలిచారట. వెంటనే వీరు, అయ్యా పిచ్చివాడు నేనా మీరా అని అడిగారట. అప్పుడు ఆయన ఆగి, ఎందుకు నన్ను పిచ్చివాడు అంటున్నావు అని అంటే, మరి ఏమిటి, నేను చేసిన పని పిచ్చిది అని అంటున్నావు, మరి నువ్వు చేసిన పని ఎలాంటిది? ఒక్కొక్క మతాన్ని తీసుకొని అధ్యయనం చేసే బదులు శ్రీమన్నారాయణ తత్వాన్ని నువ్వు గ్రహించే ప్రయత్నం చేయవలసింది అంటూ ఆ తిరుమడిసై ఆళ్వారికి మొత్తం బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేశారు అని చెప్తారు. అలాగా వారి చేత పిచ్చివాడుగా పిలువబడేటువంటి పొయ్యిగై ఆళ్వార్, పెయ్యాళ్వార్. అలాంటి ఆళ్వార్ని ఈ మా పదం చేత ఇక్కడ గోదాదేవి మనకు ప్రసన్నం చేస్తోంది. అట్లాగే కీసు ఎన్రు ఎంగుం ఆనైచాత్తన్ కలందవేసిన వేచ్చరవం కేటిలయో పెన్నే. ఇక రెండవది శబ్దం చెబుతోంది. ఎలాంటి శబ్దం అది? కాసుం పిదప్పం కలగలప్ప కైపేరత్తు వాసనంగుజలాయచ్చియర్ మత్తినాల్ ఓసై పడుత్త తైరవం కేటిలయో. తైర్ అరవం, పెరుగుని చిలికేటువంటి ధ్వని వస్తోంది, ఆ ధ్వనిని వినలేదా అని చెబుతోంది. ఎవరు చిలుకుతున్నారు పెరుగుని అంటే నరంగుజ ఆయచ్చియర్, గోపికలంతా కూడా పెరుగుని చిలుకుతూ ఉన్నారు. పెరుగుని చిలికేటప్పుడు ఏ శబ్దం వస్తుంది అంటే, పెరుగుని చిలుకుతున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది. దాంతోపాటుగా వీళ్ళు ఆభరణాలు ధరించి ఉన్నారట మెడలో. ఒకటి కాసుం అనేది, ఒకటి పిదప్పం అనేది, మంగళసూత్రములు ఎట్లయితే ధరిస్తుందో స్త్రీ, అట్లాగే వీళ్ళు కూడా ఆభరణాలు ధరించి ఉన్నారు. అలాంటి వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణములు చేసేటువంటి ధ్వని ఒకటి, పెరుగు చిలికేటువంటి ధ్వని మరొకటి. ఈ రెండు కాకుండా వాళ్ళు చేసేటువంటి భగవన్ నామ సంకీర్తన ఒకటి. ఈ 3 శబ్దాలు వస్తున్నాయి, వాటిని వినలేదా అంటుంది గోపిక.
ఈ శబ్దాలు ఆనాడు గోపికలంతా కూడా ఎంతో ప్రేమతో చల్లని చిలికేవారట. ప్రతినిత్యం చేసే పనే అది. నందగోవ్రజంలో ఉండేటువంటి గోపికలంతా కూడా నిత్యము వాళ్ళు చేసే పని ఏమిటి? ఉదయాన్నే లేవగానే స్నానాదికాలు పూర్తి చేసుకొని చక్కగా అలంకరించుకొని తలలో పూలు కూడా పెట్టుకొని మెడలో ఆభరణాలు వేసుకొని శ్రద్ధగా అప్పుడు కూర్చొని చల్ల చిలిగేవారట. ఎట్లాగైతే ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయటం కోసంగా స్నానాదికాలు పూర్తి చేసుకొని సంధ్యావందనాలు పూర్తి చేసుకొని అలంకృతుడై ఎట్లాగైతే వచ్చి యజ్ఞానం ముందు కూర్చుంటాడో అట్లాగే గోపికలు కూడా తమ యొక్క నిత్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని స్నానాదికాలు చేసి అలంకరించుకొని కృష్ణయ్య కోసంగా తాము ఈ చల్ల చిలుకుతున్నాం, పెరుగుని చిలకాలి, దధివందనం చెయ్యాలి, వెన్నని స్వామికి సమర్పించాలి అనే భావనతో చేసేవాళ్ళట. అందుకోసంగా వాళ్ళు ఆ చల్ల చిలుకుతూ కూడా నామాన్ని చెబుతూ చిలికేవాడట. కృష్ణయ్య ఏం చేసేవాడు? వీరికి ఎందుకు మరి గోదాదేవి చెబుతూ కాసుం పిదప్పం కలగలప్ప కైపేరుతూ వాస నరంకుజల్ ఆయచ్చారు. వాళ్ళ అందమైనటువంటి కేశములు విడిపోయి ఉన్నాయట. అంటే ఎందుకు విడిపోయాయి అంటే చల్ల చిలుగుతూ ఉన్నారు, రెండు చేతులతో పట్టుకున్నారు, కవ్వాన్ని పెరుగులో పెట్టి దానికి తాడుని చుట్టి ఆ తాడును లాగుతూ ఉన్నారు. ఎప్పుడైతే అటు ఇటు అటు లాగుతున్నప్పుడు ఆ మెడలో ఉన్నటువంటి ఆభరణములు ధ్వని చేస్తున్నాయి. ఆ చప్పుడికే ఆ ధ్వనితో పాటుగా వీళ్ళ కేశములు కూడా ఊడిపోయి ఉన్నాయట. ఎందుకు అంత కష్టమా చిలకడము అంటే ఈ కృష్ణయ్య ఏం చేసేవాడంటే గోపికల ఇంటికి వెళ్ళి ఎట్లా నల్లగా ఉండేవాడు, చీకట్లో తెలిసేది కాదు. వాళ్ళు ఉదయాన్నే పెరుగు చిలకడం ప్రారంభం చేసేవాళ్ళు. గోపిక యొక్క వెనక నుంచి వెళ్ళిపోయి ఆ కవ్వాన్ని గట్టిగా పట్టుకునేవాట. పట్టుకోగానే కవ్వం అసలే పెరుగు గట్టిగా ఉంటుంది, కొండ నిండుగా ఉంది పెరుగు, దాంట్లో కవ్వం పెట్టి చిలకాలి. గట్టిగా గడ్డగా తోడుకున్నటువంటి పెరుగు అది. దానిలో కవ్వాన్ని ఉంచి చిలుకుతున్నప్పుడు అది గట్టిగా ఉంటుంది. దాంతోపాటు ఈ కృష్ణయ్య తిరగకుండా గట్టిగా పట్టుకున్నాడు. అలా పట్టుకోవడం వల్ల వాళ్ళు పాపం చాలా శ్రమ అయ్యేది. ఆ శ్రమ వల్ల వాళ్ళు గట్టిగా చిలుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ కేశభాషములు కూడా విడిపోయేవిట. అలసిపోయారు అని అనుకున్నప్పుడు కృష్ణయ్యనే పట్టుకొని ఆ తాడును తానే పట్టుకొని గబగబా చిలికేవాట. అది ఇందాక చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు ఏంటి ఇంత సులువుగా అయిపోతుంది అనుకునేవాళ్ళు. ఇంతలోనే ఆ పెరుగు నుంచి వెన్న వచ్చేది చల్లగా మాది. వెన్న వస్తే ఆ వెన్న వచ్చేదాకా వేచి ఉండేవాట కృష్ణయ్య. ఎప్పుడైతే ఆ వెన్న వచ్చిందో వెంటనే ఆ వెన్నను తీసుకొని పారిపోయేవాట. అట్లా ఈయన చేసే పని లోపల ఉండి ఆ గోపికలకు వెనకాలే ఉండి కవ్వాన్ని చిలకటంలో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించి ముందుగా తర్వాత వాళ్ళకి సహాయం చేసి తానే చేస్తూ ఉండేవాట. అందువల్ల ఈ గోపికలకు 3 రకాల శబ్దాలు వస్తున్నాయి. ఒకటి వాళ్ళు పాడుతూ చేసేటువంటి శబ్దము, రెండవది ఆభరణాల శబ్దము, మూడవది చల్ల చిలికేటువంటి శబ్దము. ఈ 3 శబ్దాలు ఆనాడు సముద్రాన్ని చిలికినప్పుడు కూడా ఇలాంటి శబ్దాలే 3 శబ్దాలు వచ్చాయట. దేవతలు రాక్షసులు కలిగి సముద్రాన్ని మదించారు అమృతం కోసంగా. ఆ అమృతం కోసంగా మదించినటువంటి మదింపులాగా ఉందట ఇప్పుడు గోపికలకు కూడా. దాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది అని చెబుతారు. అలాంటి వాళ్ళు ఆ శబ్దం, పెద్ద శబ్దం వినలేదా? అంతా వినిపిస్తోంది, ఆ శబ్దం మాకు కూడా వినిపిస్తోంది, ఓ గోపిక నీకు వినిపించలేదా అంటూ అన్నారు. ఇక్కడ మనకు ఒక అందమైన రహస్యాన్ని చెబుతారు. పెరుగు ఆవు యొక్క పాలు, ఆవుని నుంచి పాలు తీసుకోవడం, పాలని పెరుగుగా తోడిపెట్టడం, ఆ పెరుగుని చిలికితే వెన్న రావటం, ఆ వెన్నని కాస్తే నెయ్యి అవ్వటం. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇట్లా క్రమంగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు గో శబ్దానికి, ఆవు అంటే గోవు అంటాం మనం సంస్కృతంలో. గో శబ్దానికి వేదము అనే అర్థం. ఆ వేదము మనకేమిస్తోంది అంటే ఆవు పాలిస్తోంది, వేదం మనకి భగవంతుని కళ్యాణ గుణములు అనే పాలిస్తుంది.
ఈ కళ్యాణ గుణములు ఏం చేస్తాము అంటే మన మనసులో వాటిని గట్టిగా నెమరేసుకుంటూ ఉంటే అవి పెరుగు ఎట్లయితే తోడుకుంటుందో, పాలు పెరుగుగా ఎట్లా తోడుకుంటాయో, ఈ భగవంతుని కళ్యాణ గుణములు మన మనసులో కూడా అట్లా గట్టిగా పేరుకుపోతాయి. ఎప్పుడైతే ఆ కళ్యాణ గుణములు మన మనసులో బాగా స్థిరపడ్డాయో అప్పుడు ఈ పెరుగుని వెన్న తీయాలంటే ఏం చేయాలి? ఒక కవ్వాన్ని పెట్టి తాడు కట్టి చిలకాలి. అట్లాగే భగవంతునికి మనకు ఉన్నటువంటి జ్ఞానము అనేటువంటి కవ్వంతో భగవంతునికి పైన మనకున్నటువంటి ప్రేమ అనేటువంటి పాశాన్ని కట్టి చిలుకుతూ ఉండాలి. అట్లా చిలకగా వెన్న ఏర్పడ్డట్టుగా మనలో కూడా భగవత్ ప్రేమతో కలిసినటువంటి విడదీయరానటువంటి ఒక సంబంధ జ్ఞానం అనేది ఏర్పడుతుంది. విడదీయలేనంత సంబంధం, అది వెన్న లాంటిది. ఆ వెన్న ఏమవుతుంది? ఆ వెన్న చాలా ఇష్టం స్వామికి. నవనీత చోరుడు ఆయన. మన మనసులో అలాంటి భావాన్ని మాత్రమే ఆయన చూస్తాడు. అలాంటి భావంతో ఎవరుంటే వారంటే చాలా ఇష్టంగా ఉంటాడు. కనుక అలాంటి భావం ఎప్పుడైతే మన మనస్సులో స్థిరపడుతుందో దానిని వేడి చేయటం అంటే ఏమిటి? ఎప్పుడైనా భగవంతునికి దూరం అవుతాము అన్న భావన ఎప్పుడైనా కలిగిందనుకోండి, వీడు వెలువెల్లాడిపోతాడు. భగవంతుని ఎడబాటుని ఓర్చుకోలేడు. అలాంటి ఓర్వలేనితనాన్ని నవనీతము అన్నాం. ఎప్పుడైనా దాన్ని వేడి చేస్తే, ఇప్పుడు వెన్నని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. నెయ్యి స్నేహానికి చిహ్నమని చెబుతాం. పరమాత్మతో అలాంటి స్నేహం కలిగి ఉంటాడు వీడు కూడా. స్నేహం అంటే మనం స్నేహోమే పరమోరాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత అని చెబుతాడు హనుమస్వామి. అంటే స్నేహం ఎట్లా ఉంటుంది అంటే పిడిచి ఉండలేనటువంటి స్థితి కలుగుతుంది. ఒకవేళ ఎప్పుడైనా విడవాలి అని అనుకుంటే, దశరథ మహారాజు ఎట్లయితే రాముని విడిచి ఉండలేక ప్రాణాలను విడిచిపెట్టాడో అట్లా ఉంటుంది స్నేహం అనేది. అలాంటి స్నేహం కలిగి ఉంటాము, పరమాత్మ యందు అంతటి భావాన్ని పెట్టుకొని ఉంటాము అని ఈ మాటల ద్వారా గోదాదేవి మనకు తెలియజేస్తోంది. మత్తినాల్ ఓసై పడుత్త తైరవం కేటిలయో నాయక పెన్బిళ్ళాయి, ఓ నాయకురాలా అని పిలుస్తున్నారు. ఈమె ఎట్లాంటిది గోపిక? లోపల ఉన్న గోపిక అంటే, మీ అందరికీ ముందు నేను ఉండి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను కృష్ణుడి దగ్గరికి అని చెప్పినటువంటి గోపిక. అలా చెప్పి తానే నిలుస్తూ ఉంది. నాయకుడు ఉండి, ఆ నాయకుడికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అంటే 10 మందిని ఒకే తాటిపైన నడిపించగలిగేటువంటి వాడు నాయకుడు. అలాంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఓ గోపిక, నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకేతే గడత్తియో, మేము భగవంతుని యొక్క నామాలు పాడుతున్నాము, నారాయణ అని పాడాము. నారాయణ అంటే ఏమిటి? భగవంతుడు అంతటా ఉండేటువంటి భగవత్ తత్వానికి నారాయణ అని పేరు. నారములు అంటే వస్తువులు, ఈ చేతనములు కానీ అచేతనములు కానీ వస్తువులన్నింటికీ కూడా నారములు అని పేరు. అలాంటి వస్తువులు అన్నింటిలో తాను ఉంటాడు, అన్నింటి లోపల ఉంటాడు, అన్నింటి బయట ఉంటాడు. కనుక అలాంటి స్వరూపానికి నారాయణ అని పేరు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది వేదం. నారాయణుడు అంతః బహిః రెండు ఉంటాడు, అంతటా ఉంటాడు, లోపల బయట అంతటా కూడా. అలాంటి తత్వానికి నారాయణ అని పేరు. అలాంటి నారాయణ శబ్దాన్ని పాడుతున్నాం మేము. నారాయణ నారాయణన్ మూర్తి. అలా అంతటా నిండి ఉంటాడు కానీ మన కంటికి కనిపించాడు. మనలో ఉన్నాడు, మన బయట ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, కానీ మన కంటికి కనిపించాడు. అలాంటి స్వామి, కంటికి కనిపించని స్వామి మన కంటితో మనం చూడగలిగేలాగా ఒక విగ్రహ రూపంలో వస్తాడు. దాన్ని మూర్తి అన్నాం. నారాయణన్ మూర్తి, ఒక విగ్రహ రూపంలో తాను వస్తాడు. ఏ ఆలయంలో మనం ఏ పేరుతో పెట్టుకుంటే ఆ పేరుతో తాను పలుకుతాడు. మనమే ఆలయాన్ని నిర్మించుకుంటాం, విగ్రహాలను మనమే తయారు చేసుకుంటాము, మనమే ఒక పేరు పెడతాము, మనమే ఒక రూపాన్ని ఆయనకి ఇస్తున్నాము. ఆ పేరుతోనే ఆయన పలుకుతున్నాడు, ఆ పేరుతోనే ఆయన సేవలన్నీ స్వీకరిస్తున్నాడు. కనుక అలాంటి అత్యంత సులభమైనటువంటి రూపము భగవంతుని విగ్రహ రూపం. అలాంటి స్వామిని తలుచుకుంటూ మూర్తి అని పిలుస్తున్నాము.
ఇంకా కేశవనై అంటూ భగవన్ మరొక నామాన్ని చెబుతోంది. ఆయన కేసి అంటే అందమైనటువంటి కేశపాశములు కలవాడు అని అర్థం. అలాంటి అందమైన కేశపాశములు కలిగినటువంటి స్వామి యొక్క నామాన్ని పాడుతున్నాము. పాడవం నీకేటే కిడత్తియో, నీకు అలాంటి నామాన్ని మేమంతా కలిసి పాడుతున్నాము. నీ కేశవ నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకేటే కిడత్తియో. ఆ మాటలు మావి విని కూడా పడుకునే ఉన్నావా? వినగానే లేచి రావాల్సిందానివి, విని కూడా ఇంకా పడుకునే ఉన్నావా? ఓ తేశముడయాయ్, ఓ తేజశాలిని అంటూ ఈ గోపికని పిలుస్తున్నారు. ముందు పిచ్చి పిల్ల అని పిలిచారు, తర్వాత నాయకురాలా అని పిలిచారు, ఆ తర్వాత ఇప్పుడు తేజశాలిని అని 3 రకాలుగా సంబోధిస్తున్నారు. భగవద్ అనుభవం ఉంటే అలాంటి అనుభవం కలిగినటువంటి బ్రహ్మ తేజస్సు ఆ గోపికలో కనిపిస్తూ ఉంది. అలాంటి బ్రహ్మ తేజస్సు, తేజశాలిని ఆమె. ఎప్పుడు కలుగుతుంది తేజస్సు? తేజస్సు అనేది మన ముఖంలో కనిపించాలి. ముఖము రకరకాల క్రీములు రాసుకోవడం వల్ల ముఖం తేజస్సుగా కనిపించదు. మన అంతరాంతరాలలో భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ స్మరణ వల్ల కలిగేటువంటిది గొప్ప తేజస్సు ఉంటుంది. అది సహజంగా ఏర్పడేటువంటి తేజస్సు. అందుకోసంగా మహర్షులు అంతా కూడా గొప్ప తేజస్సుతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి తేజస్సు వాళ్ళతో కలిగి ఉంటారు వాళ్ళు. అలాంటి ఓ తేజస్శాలిని తలుపు తెరవమ్మ అంటూ ఇవాళ గోపికని ప్రార్థన చేసింది. ఈ పాఠంలో శ్రవణము యొక్క విశేషాన్ని మనకు తెలియజేస్తోంది. శ్రవణము నిన్నటి పాఠంలో కూడా శ్రవణాన్ని తెలియజేసింది, ఈరోజు పాఠంలో కూడా శ్రవణము గురించి తెలియజేస్తోంది. అంటే శ్రవణానికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతోంది. శ్రవణం చేతనే తరించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మనకు భాగవతం తీసుకుంటే భాగవతంలో పరీక్షిత్ మహారాజు కేవలం శ్రవణం చేతనే తరించాడు. వారు ఏ యజ్ఞ యాగాదులు తలబెట్టలేదు, ఏ హోమ జప తపాదులు ఆచరించలేదు. కేవలం సుఖ మహర్షి నుంచి భాగవతాన్ని శ్రవణం చేస్తూనే 7 రోజుల్లో వారు తరించడం మనం చూసాం. కనుక అలా శ్రవణ భక్తితో భగవంతుని స్మరించుకోవాలి. భగవద్ అనుభవం కావాలి అంటే, భగవద్ అనుగ్రహం పొందాలి అంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అంటే శ్రవణము. యాజ్ఞవల్క్య మహర్షి కూడా మైత్రేయికి ఉపదేశం చేస్తూ శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య మైత్రేయి అని చెబుతారు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అంటే శ్రోతవ్య, వినమని చెప్తున్నారు. ఆ తర్వాత రెండవ దశ ఏమిటి? మంతవ్య, విన్నటువంటి దానిని మననం చెయ్యండి. మూడవ దశ ఏమిటి? ఆ మననం చేసినటువంటి దానిని ధ్యాన పర్యంతం కూడా చేయవచ్చు. ఏదైతే వింటున్నామో దానిని మనసులో గట్టిగా పట్టుకొని పదే పదే అది తలుచుకుంటూ ఉండాలి. ఆ భగవంతుని యొక్క గుణ అనుసంధానం నిరంతరం మనసులో సాగుతూ ఉండాలి. దానిని మననము అన్నాం. అలాంటి మననము చేయటం వల్ల మనం కళ్ళు మూసుకొని చూసినా కూడా ఆ మనన విశేషం వల్ల మన ధ్యాన పర్యంతం మన ఆలోచన సాగుతుంది. ప్రత్యక్ష సమానాకారంగా మనం భగవంతుని దర్శించగలుగుతాం. స్థిత ప్రజ్ఞ అవస్థలు అంటూ 4 అవస్థల్లో ఈ ధ్యాన అవస్థలుగా మనకు చూపిస్తుంది గోదాదేవి 4 పాసురాల్లో. రేపటి పాసురంలో మరొక గోపికను మేలుకొలుపుతూ ఇవాళ వరకు శ్రవణ దశ అయిపోయింది. ఈ శ్రవణ దశ ఫలితంగా ఏర్పడేటువంటి మనన దశ ఎట్లా ఉంటుందో ఆ పాసురంలో ఆ గోపికను మేలుకొలుపుతూ మన అందరికీ తెలియజేస్తుంది. ఎట్లా చెప్పిందో, ఎట్లా మేలుకొలిపిందో రేపు అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.